Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాల్టి వీడియోలో మనము డిసడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్ యాజ్ వెల్ యాజ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్ అనేది చెప్పుకుందాము. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏ ఒక లాంగ్వేజ్ అయినా కానీ మనకి ఏ ఒక సిచ్యువేషన్ని తీసుకున్నా అడ్వాంటేజెస్ ఉంటాయి, మీన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిల్లో మనకి యూస్ కానివి అండ్ మోర్ ఓవర్గా ఉంటాయి అన్నమాట. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇన్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ సి, కోబాల్, ఫోర్టాన్ ఆర్ కాల్డ్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. మనము ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే సి, కోబాల్, ఫోర్టాన్ వీటిని మనం ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ కూడా అంటాము. వాటిని కన్వెన్షనల్ లాంగ్వేజెస్ అని కూడా అంటాము. వాటిని కనుక మనం తీసుకుంటే ఏ లాంగ్వేజెస్ సి, కోబాల్, ఫోర్టాన్ ఈ లాంగ్వేజెస్ని కనుక తీసుకున్నట్లయితే ద ప్రోగ్రామింగ్ written using the languages contains sequence of instructions that tell the compiler or interpreter to perform the task. ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సి, కోబాల్, ఫోర్టాన్ ఈ లాంగ్వేజెస్ అనేవి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ చేస్తాయంట. ఆ ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్కి ఆ ఇన్స్ట్రక్షన్స్ని చెప్తాయి అన్నమాట, ఎలా ఉండాలి ఒక ప్రొసీజర్ మేనర్లో. ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఏదైతే పలానా టాస్క్ ఉంటుందో, సపోజ్ సి లాంగ్వేజ్లో మనము సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ అనేది చేయాలి. మన యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, ఆ ఒక సమ్ ఆఫ్ 2 నెంబర్స్ యొక్క అనేది ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే, సపోజ్ మనం ఒక ఏ వాల్యూ సమ్, బి వాల్యూ సమ్ ఇచ్చామనుకో, ఆ 2 యొక్క సమ్ ఎలా ఉంటుంది మనకి, సపోజ్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 5. సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే ఏంటి, 2 + 5 ఏమవుతుంది, 7 అవుతుంది. ఇలా మనం ఎగ్జాక్ట్గా చెప్తున్నాము. అదే ఇంటర్ప్రిటర్ కానీ కంపైలర్ కానీ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తూ మనం ఏదైతే టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఒక ప్రొసీజర్ మేనర్లో ఉంటుంది. ఈ యొక్క ఇప్పుడు ఏదైతే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంతా స్టెప్ బై స్టెప్ ఇన్పుట్ ఫంక్షన్స్ తీసుకొని అవుట్పుట్ చేస్తామో అలా అన్నమాట. And the next point, when the program size is very large, it is bit difficult to managing and debug to overcome this problem. ప్రోగ్రామ్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, బిట్స్ అనేవి మామూలుగా ప్రోగ్రామింగ్ సైజ్ లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు వాటి యొక్క బిట్స్ అనేవి డిబగ్ చేయడం అంటే ఏంటంటే ఎర్రర్స్ రెక్టిఫై చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాము అంటే ఆ ఒక ప్రోగ్రామ్ని స్మాలర్ సబ్ సెక్షన్స్గా డివైడ్ చేస్తూ డీబగ్ చేసుకుంటూ వస్తాము, అంటే ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తాము. ఈచ్ ఫంక్షన్ కెన్ బి కాల్ అనదర్ ఫంక్షన్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో ప్రతి ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్తో ప్రతి ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. As the functions are executing, then access some data and modify the data which interested affect the entire task. ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సమ్ డేటాని యాక్సెస్ చేస్తుంది, అలాగే సమ్ డేటాని మాడిఫై చేస్తుంది, కరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి డిసడ్వాంటేజెస్. మెయిన్ ఫంక్షన్లో మనకి ఎన్ని ఫంక్షన్, సపోజ్ మనము ఇక్కడ ప్రోగ్రామ్ అనేది లార్జ్గా ఉన్నప్పుడు డివైడ్ చేస్తామని చెప్పాం కదా, అలా ఎన్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు, ఆ ప్రోగ్రామింగ్ సైజ్ని బట్టి మనము సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని మనం తీసుకున్నట్లయితే మెయిన్ ఫంక్షన్ సెక్షన్లో మనకి 3 సెక్షన్స్గా తీసుకున్నాము, ఫంక్షన్ ఏ, ఫంక్షన్ బి అండ్ ఫంక్షన్ సి. సో అలాగే డ్రాబ్యాక్స్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్.
A large program is divided into small functions. Those functions are called another function. Hence sequentially can't provide. ఇప్పుడు ఒక లార్జ్ ప్రోగ్రామ్ని తీసుకున్నాం అనుకో, అది ఒక స్మాల్ సెక్షన్స్ లాగా ఒక ఫంక్షన్ కాల్ చేసుకుంటూ అనదర్ ఫంక్షన్స్ని కాల్ చేస్తూ సబ్ సెక్షన్స్గా డివైడ్ చేస్తాము, సబ్ ఫంక్షన్స్ లాగా. ఇక్కడ ఏంటి అంటే అలా ఇవ్వడం వల్ల నో ఇంపార్టెన్స్, డేటా అనేది ఇచ్చిన డేటాకి సెక్యూరిటీ అనేది పర్టికులర్గా ఇంపార్టెన్స్ ఇస్తాము అనేది అయితే ఏమి ఉండదు. అండ్ డేటా అనేది ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్కి మారుతుంది అంటే అది గ్లోబల్లీగా మారుతుంది అన్నమాట. అండ్ అలా మారుతున్నప్పుడు డేటా అనేది యాక్సెస్ చేసుకుంటుంది కదా, ఆ ఒక డేటా కూడా గ్లోబల్గానే జరుగుతుంది, లోకల్గా జరగదనమాట. ఇది మనకి నెక్స్ట్ ఈ యొక్క కాన్సెప్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్. అండ్ ఈ వీడియో అనేది మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.